అగ్రిటెక్ న్యూస్కు నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా మనకు అన్ని చోట్లలో వరి నాట్లు ఎప్పుడో ప్రారంభమయ్యాయి. మనం వరి నాట్లు వేయడానికి ముందు చేయాల్సిన పనుల గురించి ఈ వీడియోలో చూద్దాం. మరియు అలాగే మనం మొదటిగా దుక్కిలో వేసే ఎరువుల గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా చూసుకుంటే మనం ఎప్పుడైతే వరి నాట్లు వేయాలి అని అనుకుంటామో దానికంటే ఒక 5-7 రోజుల ముందు మనం నారుమడిలో ఎకరానికి సరిపోయే నారుకు మనం 1 కేజీ 3G గ్రాన్యువల్స్ని లేకుంటే 4G గ్రాన్యువల్స్ని చల్లుకోవడం వల్ల మనకు ప్రధాన పొలంలోకి వెళ్ళిన నారు ఆరోగ్యవంతంగా మరియు విషపూరితంగా ఉంటుంది. దీనివల్ల మనకు ప్రధాన నారుమడిలో మనం నాటు వేసిన తరువాత 15 రోజుల వరకు మనకు పురుగు నుండి రక్షణ ఉంటుంది. ముఖ్యంగా మనకు ఆకుముడత పురుగు కానీ లేదా కాండం రసం పీల్చు పురుగుల నుండి మనకు రక్షణ ఉంటుంది. నారుమడి మనకు ఎర్రగా కనబడితే అప్పుడు మనం దీనితో పాటు చిలేటెడ్ జింక్ను చల్లుకోవాల్సి ఉంటుంది. చిలేటెడ్ జింక్ చల్లుకోవడం వల్ల మనకు జింకు లోపాన్ని సవరించవచ్చు నారుమడిలోనే. ఇక ప్రధాన పొలంలో మనం చల్లుకునే ఎరువుల విషయానికి వస్తే మనం దుక్కిలో 20-20-13ను రైతులు ఎక్కువగా చల్లుతుంటారు. ఈ 20-20-13ను ఒక ఎకరానికి 2 బ్యాగ్స్ చొప్పున చల్లుతుంటారు. ఈ 20-20-13 బ్యాగ్ విషయానికి వస్తే మనం ఒక ఎకరానికి 100 కేజీల 20-20ని పొలంలో చల్లుకున్నప్పుడు మనం 20 కేజీల భాస్వరాన్ని మరియు 20 కేజీల నత్రజనిని 13 కేజీల సల్ఫర్ను మనం ఒక ఎకరానికి పొలానికి అందించిన వాళ్ళం అవుతాము. చాలామంది రైతులకు తెలియంది ఏంటిదంటే ఈ సల్ఫర్ అనేది ద్వితీయ పోషకం కింద ఉంటుంది. మనం ఒక ఎకరానికి దరిదాపుగా ఒక 4-5 కేజీల సల్ఫర్ ఒక పంట కాలానికి సరిపోతుంది. కానీ మనం తెలియకుండానే 13 కేజీల సల్ఫర్ను ఇవ్వడం వల్ల ఈ సల్ఫర్ కారకాలు భూమిలో క్లోరైడ్ రూపంలో నిల్వ ఉండి భూసారాన్ని తగ్గించడమే కాకుండా నెక్స్ట్ పంటకి మనం వేసే మందులను ఇది చెట్టు నారు వ్యవస్థ తీసుకోకుండా మనకు అది ఒక లేయర్లా ఫామ్ అవుతూ ఉంటుంది. మనం ఇదే 20-20ని ప్రతి పంటకి చల్లడం వల్ల కొన్ని సంవత్సరాల తర్వాత మనకు సల్ఫర్ నిల్వలు భూమిలో ఎక్కువ అవుతుంది. దీనివల్ల మనకు పొలం చౌడుబారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మనం నిజానికి చల్లుకోవాల్సింది DAP. ఒక DAP సంచిలో ఒక 100 కేజీల DAP సంచిలో మనకు 48 కేజీల భాస్వరం మరియు 16 కేజీల నత్రజని ఉంటుంది. మనం ఒక ఎకరానికి 50 కేజీల DAPని చల్లుకోవడం వల్ల మనకు 24 కేజీల భాస్వరాన్ని మరియు 8 కేజీల నత్రజనిని పొలానికి అందియవచ్చు. మనం మొదటి దఫా ఎరువులో మనం ఒక ఎకరం పొలానికి 50 కేజీల DAP, 20 కేజీల యూరియాను మరియు ఒక 20 కేజీల పొటాష్ను కలిపి చల్లుకోవాల్సి ఉంటుంది. చాలామంది రైతులు కూలీల కొరత వల్ల కాంప్లెక్స్ ఎరువుల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ మనం రేటు విషయాన్ని చూసుకుంటే మనకు 50 కేజీల DAPకి కొత్త రేటు ప్రకారం 1700గా ఉంది. అదే పాత రేట్ అయితే 1350 రూపాయలుగా ఉంది. కొత్త రేటును తీసుకుంటే మనకు 1700 రూపాయలలో ఒక DAP బ్యాగు, అలాగే ఒక హాఫ్ బ్యాగు యూరియాకి మనం ఒక 140 రూపాయలు వేసుకున్నా కానీ 1840 రూపాయల్లో మనకు కావలసిన ఎరువు లభిస్తుంది. ఇక పొటాష్ విషయానికి వస్తే మనం 20 కేజీల పొటాష్కు MOPని తీసుకుంటే మనకు ఒక 600 రూపాయలు పడుతుంది. 20 కేజీల MOPకి ఒక 50 కేజీ MOP బ్యాగ్ మనకు 1600 రూపాయలు పడితే అందులో ఒక 20 కేజీలకు మనకు ఒక 600 రూపాయల చొప్పున తీసుకున్నా కానీ 2500 రూపాయల లోపల మనకు మనం పొలానికి ఒక ఎకరం పొలానికి NPK ఎంత అవసరమో అంత మొదటి దుక్కిలో వేయవచ్చు. అలా కాకుండా మనం బీస్ వేయడం వల్ల 2 బ్యాగులకు మనకు 2600 రూపాయలు అవుతుంది. అంతేకాకుండా మనం పొటాష్ను కూడా వేయలేకపోతున్నాము. కాబట్టి రైతులు ఎవరికైతే వీలు ఉంటుందో, ఎవరికైతే DAP అవైలబుల్లో ఉంటుందో వారు పక్కాగా DAP మరియు పొటాష్ దానితో పాటు యూరియాని కలిపి చల్లుకుంటే వారికి మంచి రిజల్ట్స్ ఉంటుంది. ఒకవేళ మనం ఈ DAP దొరకని పక్షంలో మనం చల్లుకోవడానికి బెస్ట్ కాంప్లెక్స్ ఎరువులుగా చూస్తే మనకు 14, 35, 14, అది కాకుండా 28 ఈ రెండు కాంప్లెక్స్ ఎరువుల్లో మొదటగా 14, 35, 14ను చూసుకుంటే ఇందులో మనకు 14 ఒక 100 కేజీల బ్యాగులో మనకు 14 కేజీల నత్రజని, 35 కేజీల భాస్వరం
మరియు 14 కేజీల పొటాష్ ఉంటుంది ఈ కాంప్లెక్స్ ఎరువులో. కాబట్టి మనం దీని ధర మార్కెట్‌లో రూ. 1800 ఉంది. దీన్ని ఎకరానికి 1.5 బ్యాగ్ మనం వేసుకున్నా కానీ రూ. 2700 మనకు అన్ని రకాల ప్రధాన పోషకాలను అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాష్ మూడిటిని ఇచ్చిన వారం అవుతాము. ఇది కూడా దొరకని పక్షంలో మనము వేసుకోవాల్సిన బెస్ట్ కాంప్లెక్స్ ఎరువు ఏదంటే 28 ఎందుకంటే ఇందులో సల్ఫర్ కారకాలు ఉండవు మరియు భాస్వరం అనేది అధిక మోతాదులో ఉంటుంది. దీనితో పాటు నత్రజని కూడా సమపాలలో ఉంటుంది కాబట్టి మనము 28 వేసుకోవచ్చు. లేకుంటే 14, 35, 14 ఈ రెండిట్లలో ది బెస్ట్ 14, 35, 14. రైతులు పెరిగిన ధరల దృష్ట్యా సరైన ఎరువులను ఎంచుకోవడం ద్వారా మనకు పెట్టుబడి వ్యయం తగ్గించుకోవచ్చు. మొదటి దఫా ఎరువులో పొటాష్ చాలా కీలకంగా ఉంటుంది. పొటాష్ వల్ల మనకు మొక్క వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది పిలకలు పెరిగే సమయంలో మనకు మొక్క యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచి ఎక్కువ పిలకలు వచ్చేటందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు దుక్కిలో వేసేటప్పుడు మనం పక్కాగా ప్రధాన పోషకాలైనటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాష్ ఉండేలా చూసుకోవాలి. దానితో పాటు ధరను కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పెట్టుబడి వ్యయం పెరిగినప్పుడు మనకు వచ్చే లాభాలు కూడా తక్కువగా ఉంటాయి. కూలీల కొరత వల్ల ఎవరైతే డీఏపీ, పొటాష్ మరియు యూరియా కలిపి చల్లుకోలేని రైతులు ఉంటారో వాళ్ళు డీఏపీని మొదటి దుక్కిలో చల్లుకున్న తర్వాత నాటు వేసిన 10-15 రోజుల తర్వాత యూరియా మరియు పొటాష్ను కలిపి చల్లుకోవడం వల్ల కూడా మంచి రిజల్ట్ పొందవచ్చు. నా తర్వాత వీడియోలో నాటు వేసిన 10-15 రోజుల్లో మనము చల్లుకోవాల్సిన రెండో దఫా ఎరువులు ఏంటి, ఎవరైతే డీఏపీ మాత్రమే చల్లుకున్నారో వారు ఏమేమి ఎరువులు వేసుకోవడం ద్వారా మంచి పిలకలు పొందవచ్చో నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.